మహమ్మారి సోకి విశాఖలో ఒకరు చనిపోగా గ్రేటర్ హైదరాబాద్లో ఇద్దరు చనిపోవడం కలకలం సృష్టిస్తుంది. ఇక ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లా విషయానికి వస్తే ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మనం అప్డేట్ చూద్దాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు కరోనాకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడానికి. అయ్యప్ప చెప్పండి, ఖమ్మంకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? కరోనా కేసులో పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? అయ్యప్ప, కరోనా వేవ్ కట్టడిలో భాగంగా ఫోర్త్ వేవ్ కట్టడిలో భాగంగా అయితే అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కట్టడికి కూడా ఇప్పటికే పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4700 పడకల కూడా అరేంజ్ చేశారు. ఇప్పటికే రాపిడ్ కిట్లు కూడా అరేంజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ కరోనా వేవ్ కట్టడికి కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మరోవైపు గతంలో చూసుకున్నట్టయితే కరోనా గురించి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఫోర్త్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఇటు ప్రైవేటు ఆసుపత్రులతో కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పడకల్లో కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కరోనాకు సంబంధించి కిట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ముఖ్యంగా దగ్గుతున్న జలుబు తుమ్ము దగ్గుతో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా జ్వరం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఆ కిట్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహించి కరోనా కట్టడికి ముందు జాగ్రత్తగా అయితే ఇక్కడ చర్యలు తీసుకున్న పరిస్థితి ఉందని ఆనంద్. మరోవైపు గత 5 రోజుల క్రితం కూడా ఓ వ్యక్తి అంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుండి వచ్చిన వ్యక్తికి కూడా పరీక్షలు నిర్వహించి కరోనా ఉందని నిర్ధారించిన నేపథ్యంలో కూడా అతనికి కూడా చికిత్స అందించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే ఈ కరోనా వేవ్ కు సంబంధించి ఇప్పటికే డిఎంహెచ్ఓ మాలతి తగు చర్యలు అయితే తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సరే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పడకలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే కరోనా సంబంధించింది గత సంవత్సరంలో కూడా వేసిన వ్యాక్సిన్లు అంటే 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల ఉన్న యువకులకు కూడా వ్యాక్సిన్ అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా తగు జాగ్రత్తగా అయితే చూస్తున్న పరిస్థితి ఉంది ఆనంద్. ఇప్పటికప్పుడు కూడా అధికారుల సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించి కరోనా కట్టడికి కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రధానంగా పిల్లలకి సంబంధించి అంటే చలికాలం కావడంతో అత్యధికంగా వ్యాపించే అవకాశం ఉండటంతో కొత్త వేరియంట్ ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఉంది. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రధానంగా దగ్గు జలుబు జ్వరం ఉన్న వెంటనే సరే సంబంధిత ఆసుపత్రికి వెళ్ళి చికిత్స ఏదైతే కరోనా టెస్ట్ కూడా చేయించుకోవాలని కూడా అధికారులు అయితే ఆదేశిస్తున్నారు. ప్రధానంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్లు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు అయితే సమావేశాలు నిర్వహించి కరోనా కట్టడికి అయితే పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే కట్టడి చేసుకోవాలని కూడా చెబుతుంది. అదే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులు ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేట్ లో వచ్చిన వ్యక్తులు కూడా పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొత్త వేరియంట్లు కూడా పరిధిలో తీసుకొని కూడా ఎప్పటికప్పుడు అయితే అధికార యంత్రాంగం అయితే ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే కొత్త వేరియంట్లు కావతో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రధానంగా పిల్లలకు కూడా చర్యలు తీసుకోవాలంటే ఇటు స్కూల్ అంటే పాఠశాల ఉపాధ్యాయులకు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఎవరికైనా అంటే జ్వరం వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా చికిత్స అందించాలి. వాళ్ళ కరోనా వేవ్ ఉందా లేదా అంటే వాళ్ళకి కరోనా వచ్చిందా లేదా అని కూడా తగు చర్యలు తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి ఉంది ఆనంద్. థ్యాంక్ యూ అయ్యప్ప.